యేసుక్రీస్తు వారి పేరట కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. ఈరోజు కూడా మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పబడ్డవి. రేపటిని గురించి అతిశయపడవద్దు అని దేవుడు చక్కటి విషయాలు తెలియజేశాడు. అదే వాక్య సందేశంలోనికి వెళదాం. మానవ జీవితం అనేది చాలా అపురూపమైనది, అమూల్యమైనది, విలువైనది అని మనకు తెలుసు. ఈ మానవ జీవితం, ఈ హ్యూమన్ బాడీ, ఈ బాడీ వ్యవస్థ అంతా కూడా దేవుడే నిర్మించాడు. నిర్మించిన ఈ నిర్మాణములో ఇది గొప్పది, అమూల్యమైనది అని అనుకుంటున్న ఈ దేహములో కూడా మార్పులు అనేవి జరుగుతుంటవి. ఆ మార్పులకి ఏ దశలో ఉన్నామన్నది కూడా దేవుడు తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలో చక్కటి విషయాలను దేవుడు రాయించాడు. బలహీనత, చాలామంది అంటారు కదా, పెద్దల మాట సద్దన్న మూట. సద్దన్న కాదు, శ్రద్ధన్న మూట. పెద్దల మాట శ్రద్ధన్న మూటే. అలాగే ప్రసంగి మాటలు కూడా శ్రద్ధగా వినుమన్న. ప్రసంగి కూడా మానవ జీవితం గురించి, మానవ మనుగుడు గురించి, ఈ బాడీ వ్యవస్థ వెళ్ళే దశల గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. బాల్యము చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా వెళ్ళిపోతుంటుంది. యవ్వనం, ఈ యవ్వన వయసు అనేది కూడా విచ్చలవిడిగా వేస్ట్ చేసేస్తుంటారు. ఈ యవ్వన వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా మాట వినే తత్వం అనేది ఉండదు. నడిప్రాయం అనేది కూడా ఆలోచించదగిన విధంగా ఉంటుంది. ఒక వృద్ధాప్యం వచ్చేటప్పటికి తెలుస్తుంది, కానీ ఏమన్నా చేద్దామనని తీరిక ఉంటుంది, కానీ ఏం చేయడానికి కూడా శక్తి సరిపోదన్నమాట. ఈ దశలను గురించి బైబిల్లో చక్కగా తెలియజేసిన విషయాలను బట్టి ఒకసారి మనం చూడగలిగితే కనుక ప్రసంగి రాసిన గ్రంథము సొలొమోను గారు రచించిన దైవ గ్రంథము, దైవ ధ్యానము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరలా ఒకసారి ధ్యానం చేసుకుందాం. అంతకుముందు కూడా ఒకసారి చేశాం. మరొకసారి ఈ ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే కనుక ఈ 12వ అధ్యాయం, ఎందుకంటే ప్రసంగి అంటే సొలొమోను ప్రతీదీ కూడా అనుభవించాడు. తన కళ్ళకు ఏది కావాలో అది చూశాడు, తన చేతులతో ఏది చేయాలనుకున్నాడో అది చేశాడు. ప్రతీది అనుభవించిన తర్వాత ప్రతి దాని గురించి కూడా ఏం చేశాడంటే తెలియజేశాడన్నమాట, రాచాడు. దాని యొక్క విధానం ఎలా ఉంటుంది, తన యొక్క పరిమాణం ఎలా ఉంటుంది, దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకున్నవాడిగా రాసిన మాటలు అన్నమాట. అంటే అందుకే ఈ బాల్యంలో ఉన్న వారికి జాగ్రత్తగా చదువుకోండిరా, మీరు చదువుకోండి, అటు ఇటు తిరగకోకుండా జాగ్రత్తగా చదువుకోండిరా, బాగా పాస్ అవ్వండి అంటే కనుక ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అర్థం కాదు, ఆయన అలాగే చెప్తారని అనిపిస్తుంది. తర్వాత ఆ వయసు మారి వయసు పైబడిన తర్వాత అర్థమవుతుంది, నిజమే కదా, బాల్యంలో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా అలాగే వినలేదు, అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఇంకొకరు చెప్తాం, వాళ్ళు వినరు, అది అలా కొనసాగుతూనే ఉంటుంది. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని గురించి తెలిసి దాన్ని అనుభవించిన తర్వాత ఆ విషయం గురించి చెబితే కనుక చాలా బాగుంటుంది. అలాంటి విషయాలే
జ్ఞాని అయిన సొలొమోను తనకు మనసుకు నచ్చినది ప్రతి దానిని కూడా చేశాడు, చూశాడు, అనుభవించిన తర్వాత చెబుతున్న సందర్భాలలో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుండి జ్ఞానం చేద్దాం. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండి చూచువారు కానలేకయుందురు అని చెప్తున్నారు. చాలామంది చెప్తారు హైందవులకి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన కాలజ్ఞానం గురించి చెప్పారు కాబట్టి. అంటే కాలజ్ఞానం అంటే జరగబోయే విషయాలు చెప్పారని ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొన్ని ఫొటోస్ కూడా ఫేస్బుక్లో పెడుతుంటారు. ఇదిగో ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇది నెరవేరిందని. అలాగే క్రైస్తవులకు కూడా కాలజ్ఞానాన్ని తెలియజేశాడు. మానవ బ్రతుకు కాలజ్ఞానం ఇది. సొలొమోను గారు చెబుతున్నది మానవ బ్రతుకు కాలం, బ్రతుకు యొక్క కాల జ్ఞానము, కాలానుగుణంగా జ్ఞానంగా బ్రతకాల్సిన సంగతులను చెప్పిన విషయాలే సొలొమోను గారు రచిస్తున్న ఈ మాటలు. చూడండి, మొదటిగా చెప్తే కనుక దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటిని గురించి నాకు సంతోషము లేదని చెప్పు సంగతులను రాకముందే. అంటే దుర్దినాలనేది రాకముందు వాటి గురించి మనం ఏం చెప్పమంటే దాని గురించి మనసును పెట్టం. దుర్దినాలు రాకముందంటే ఏదన్నా ప్రమాదం జరుగుతుందని చెప్పినప్పుడు ఆ జరగకముందు ఏం చేయమంటే మనసును పెట్టం. మనం ఏదన్నా ప్రమాదం జరుగుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, రాబోతున్న రోజులు బాగోలేదంటే కనుక జరిగేంతవరకు ఎదురు చూసే ఆలోచన మనిషిది. జరిగేక చూద్దాంలే. చూడండి, ఈరోజు ఏమన్నా తాగుతున్న వాడి దగ్గరికి ఒరే తాగొద్దురా, తాగితే లంగ్స్ పాడైపోతాయి, లివర్లు పాడైపోతాయి, నీ కిడ్నీలు పాడైపోతాయని చెప్తే కనుక ఎవడు వినడు. అంటే ఒక విషయం గురించి, ఒక ప్రమాదం గురించి, మానవ జీవితంలో జరుగుతున్న దాని గురించి చెబితే కనుక మనసు ఉండదు. అవును కదా, పాడైపోతుందేమో నేను మందు తాగితే అన్న ఆలోచన రాదు. దాని గురించి చెప్తున్నాడు. దుర్దినములు రాకముందు ఇప్పుడు వీటన్నిటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కలగకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడనమాట. దేవుడు ఏం చెప్పాడంటే కనుక చూడండి, పెద్దవాళ్ళు చెప్తారు ఆ రోజుల్లో నేను ఎంత పని చేసేవాడిను. అవి రాకముందే ఇలా చెప్పుకునేవి రాకముందే మన జీవితం ఎలా ఉండాలంటే కనుక దేవుడును స్మరణకు తెచ్చుకునే జీవితాలు ఉండాలి అంటున్నాడు. అని చెబుతూ ఈ 12వ అధ్యాయం అంతా కూడా మనకు జీవితం అనేది ఎలా ఉంటుందో వర్ణతో రాసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. వర్ణనతో అవి చెబుతూ నేను చదువుతూ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెబుతూ 3వ వచనంలో ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు అని. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు. ఇంటి కావలివారు ఎవరంటే కనుక ఇంటి యొక్క యజమానుడు. ఏ దినాన్నంటే కనుక బాల్యం వెళ్ళిపోయిన తర్వాత, యవ్వనం వెళ్ళిపోయిన తర్వాత చివరి దశ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. చివరి దశ గురించి. అది ఏ దశ అంటే వృద్ధాప్య దశ. అంటే బాల్యం ఏమీ తెలియదు, అంత ఆనందంగా గడిపేసే విషయాలు.
కష్టాలంటే ఏంటో తెలియవు. ఎందుకంటే ఇంట్లో ఉన్న తండ్రి తీసుకుని వస్తాడు, ఏది కావాల్సిన కష్టపడి డబ్బులు సంపాదించుకునే విధానం వాళ్ళకి తెలియదు. ఏది కావాలన్నా కానీ కుటుంబ యజమానుడి తీసుకొస్తాడు, అప్పుడు తెలియదు. యవనంలో ఉన్నప్పుడు కూడా తండ్రి పోషిస్తాడు, కానీ లెక్కలేని తనం. కానీ వృద్ధాప్యం అనే వ్యవస్థ బాడీలోనికి వెంటరవగానే, వృద్ధాప్యము నడిప్రాయము ఈ వ్యవస్థలో బాడీలోనికి వెంటరవగానే మన బాడీకి కలిగే విషయం ఏమిటంటే కనుక, ఆ దినమన ఇంటి కావలివారు వణుకుదురు. ఏదన్నా లేదు అనగానే వణుకు పుడుతుంది గుండెల్లో. ఏదన్నా సమస్య రాగానే నిద్ర పట్టదు. ఈరోజు పిల్లల పెళ్లి చేయాలన్నా కానీ నిద్ర పట్టని సమయం. ఏదైనా అవసరం కావాలన్నా ఆ చేతిలో లేనప్పుడు ఏమవుతుంది? వణుకు వస్తుందన్నమాట. ఎందుకని? వయసు అవుతుంది, ఏదన్నా చేసి సంపాదించడానికి శక్తి ఉండదు. అప్పుడు ఆ వ్యక్తికి కలిగేది ఏంటంటే కనుక వణుకు వస్తుంది. ఈరోజు ఆ యవన దశ వెళ్ళిపోగానే, నడిప్రాయం రాగానే వచ్చేది ఏంటంటే కనుక వణుకు, భయం అనేది ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విషయంలో కూడా చెప్తాను కనుక, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు కూడా వంగిపోతారు. ఏదన్నా సమస్య రాగానే బలిష్ఠుడు కూడా ఏమవుతాడంటే కనుక వంగిపోతాడు. మైక్ టైసన్ అనుకుంటా, బాగా ఆ పోటీలో ఆడేవాడు, బాక్సింగ్ పోటీలో బాగా ఆటగాడనమాట. ఒక రింగులో దిగితే కనుక ఎవరినైనా సరే ఓడించుకుంటూ వచ్చేవాడు. అతనికి చాలా బహుమతులు వచ్చేవి, చాలా మెడల్స్ వచ్చినవి. ఆ మెడలో అన్నీ గెలిచిన తర్వాత ఈరోజు ఆయన చూస్తే కనుక చాలా, ఒకప్పుడు అయితే కండల వీరుడే, ఈరోజు చూస్తే కనుక ఆయన్ని వీల్ చైర్లోనికి వెక్కి వెళ్ళలేకపోతున్నాడు. మరొకరు సాయం లేకోకుండా నడవలేకపోతున్నాడు. వీల్ చైర్లోనికి వెళ్ళి కూర్చోవడానికి కూడా మరొకరు సాయం కావాల్సి వస్తుంది. బలిష్ఠులు ఏమవుతారంట? బలిష్ఠులు వణికెదరు అన్నట్టు. బలిష్ఠులు వణికెదరు. ఎంత బలం ఉన్నా కానీ ఏమవుతుందంటే కనుక, ఇప్పుడు నడిప్రాయము దొరబడగానే ఈ కాళ్ళలో సత్తు అంతా కూడా ఏమవుతుందంటే కనుక కోల్పోతున్నాం. బలం అనేది తరిగిపోతుంది. ఎక్కువసేపు కూర్చున్న తిమ్ముర్లు. మనిషి యొక్క చివరి దశకు వెళ్ళే స్థితి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎవరు అనుభవించారనుకుంటారో? సొలొమోను గారు అనుభవించిన తర్వాత ఆయన రాసిన విషయాలన్నమాట. ఆయన జీవితంలో జరిగిన తర్వాత మనకు చెబుతున్నాడు, బలిష్ఠులు ఆ దినమున బలిష్ఠులు వణుకుదురు, విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు అన్నారు. విసురువారు అంటే కనుక బియ్యం విసిరేవారు కాదు. దేవుడు మన యొక్క నిర్మాణములో మన యొక్క నవిలే వ్యవస్థలో పెట్టిన ఆ పల్సెట్ ఏదైతే ఉన్నావో అవి మనిషికి విసిరి అరుగుదలని ఇవ్వడానికి ఇచ్చేవి. ఈరోజంతా ఏంటంటే కనుక మింగటమే. ఎందుకంటే పళ్ళన్నీ కూడా పీకేయడమే జరిగింది కదా. అందరి పరిస్థితి అదే కాదు, నాది కూడా. అంటే విసిరేవారు ఏమయ్యారంటే కొద్దిమంది అయిపోయారు. దేవుడు 32 పళ్ళు ఇస్తే కనుక ఆ 32 కాస్త ఏమవుందంటే, అంటే మనకి నలగదీసే, మన యొక్క ఆహారాన్ని నలగదీసే వ్యవస్థ అంతా కూడా ఏమైందంటే కనుక తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పని సాలించుతున్నది అన్నట్టు. విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని సాలించుకుందురు. అంటే తినే వ్యవస్థ బాగా నవిలి తింటేనంట అరుగుదల బాగుంటుందంట. కానీ ఇప్పుడు ఏంటంట బిజీ అయిపోయింది కదా. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్గా నోట్లో వేసుకోవడం, కడుపులో మింగేయటం, నీళ్ళు తాగేయటం, అంటే పని సాలించేసింది.
ఈ నవ్వులే వ్యవస్థ అంతా కూడా ఏమైందంటే కనుక తగ్గిపోయిందన్నమాట, తగ్గిపోయింది. ఇంకా ఏం చెప్తున్నాడు, విసిరివారు కొద్దిమంది ఎగటి చేత పడి సాధించుకుందరు, కిటికీలు గుండా చూచువారు కానలేక ఉందురు. కిటికీలు అంటే మనకి ఇంటి కిటికీలు కాదు, మనం పెట్టుకునే కిటికీలు. నాకు పడ్డాయి 2 కిటికీలు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, కానీ పెట్టుకుంటే కొంచెం సిగ్గుగా పెట్టుకోలేకపోతున్నాను. అలాగని దూరంగా ఉన్నవి కొంచెం కనబడట్లేదు, దగ్గరగా ఉంటే కానీ కనిపిస్తున్నాయి. కిటికీలు గుండా చూసి వారు ఏమవుతున్నారు, కానలేకపోతున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ కలజోడి పెట్టి చూసినా గానా ఎవరో బాబా కానలేకపోతున్నాను, నేను గుర్తించలేకపోతున్నాను అంటారు. సుబ్మామ కూడా అదే అనేది, పలకరించగానే గుర్తుపట్టలేకపోయిన బాబా అని. అంటే వయసు పైబడిపోతున్నప్పుడు ఆ వృద్ధాప్యంకి వెళ్ళిన తర్వాత మన కిటికీలు కూడా ఏమవుతున్నాయి, తగ్గిపోతుంది. ఆ కళ్ళలో ఉన్న ఆ రెటినిన్ తగ్గిపోయి ఫోకస్ అంతా తగ్గిపోయి ఏమవుతుందంటే కానలేకపోతున్నాం. దూరంగా ఉన్న వస్తువులు లేదా చిన్నగా ఉన్న వస్తువులు కానలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు బాల్యంలో ఉన్న వారికి కూడా వస్తుంది అనుకోండి. అదేంటంటే ఇప్పుడున్న తిండి లోపం వల్ల మన బాడీలో ఉన్న రక్తనాళాలు తగ్గిపోయి తింటున్నదంతా కూడా సరైన వ్యవస్థలకు చేరకపోవడం వల్ల పిల్లలకు తగ్గిపోతుంది. అది కాదు, ఇది దేవుడు చివరి దశ గురించి చెప్తున్నాడు. కాబట్టి కిటికీలు గుండా చూసేవారు కానలేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. తర్వాత ఏమన్నాడు, తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవచ్చున్నది. అంటే నవ్వులే వ్యవస్థ కూడా ఏమవుతుందంటే కనుక తగ్గిపోతుంది. తర్వాత వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు మూయబడును అంటే కనుక ఒకప్పుడు బాగా బలం ఉండేది. ఒకప్పుడు ఎక్కడ గోడితే అక్కడికి తిరిగి వచ్చేసేవారు నడుచుకుంటా. ఈరోజు కొంత దూరం కూడా నడవలేని పరిస్థితి, కొంచెం దూరం కూడా. ఒకప్పుడైతే కనుక అలా ఇల్లొస్తాననేవారు, అలా వెళ్ళి తిరిగి వస్తాననేవారు. కానీ ఈరోజు తిరిగేదంతా కూడా తగ్గిపోయింది. ఈది తలుపులన్నీ కూడా ఏమవుతున్నాయంటే మూయబడిపోతున్నాయి. తిరిగేదంతా కూడా ఏమవుతున్నారు, తగ్గించుకుని ఇంటిలోనే కూర్చుంటున్నారు. లేవలేని పరిస్థితి మనిషి, కూర్చుంటే నుంచోలేని పరిస్థితి, నుంచుంటే పడుకోలేని పరిస్థితి. ఈ స్థితి అంతా కూడా ఈ మనిషి యొక్క జీవితానికి పట్టింది. తర్వాత పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును అన్నారు. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. ఈరోజు మనిషికి నిద్ర వ్యవస్థ అనేది తగ్గిపోయింది. నిద్ర అనేది తగ్గిపోయింది. ప్రతిసారి కూడా మనిషి లేవటమే. నిద్రపోవటం అనేది కూడా ఆ నడిప్రాయము దాటిన తర్వాత మనిషికి ఏమవుతుందంటే కనుక తగ్గిపోతుంది. పద్దాగా లేవటమే. తర్వాత పిట్ట యొక్క కోతకొకడు లేచును, సంగీతము చేయు స్త్రీల యొక్క నాదము చేయు వారందరూ కూడా నిశ్శబ్దముగా ఉందురు. ఒకప్పుడు బిగ్గరగా అరిచే స్వరము, బిగ్గరగా మాట్లాడే స్వరం ఈరోజు ఏమవుతుందంటే కనుక ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కేకలు వేయగలరంటే వేయలేరు. అమ్మా ఇలారా అని సైగులు మాత్రమే చేయగలరు. అంటే స్వరం ఉండదు, స్వరము కూడా తగ్గిపోతుంది. ఈ బాడీలో వృద్ధాప్యం ఎప్పుడైతే వస్తుందో బలము తగ్గిపోతుంది, స్వరము తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, తినితే అరిగించుకునే వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. ప్రతీదీ కూడా ఏమవుతుందంటే కనుక ఆ వ్యవస్థ మారిపోతుంటుంది. ఇది వృద్ధాప్య ఛాయలు. సంగీతము చేయ స్త్రీలు, నాదము చేయ వారందరూ కూడా నిశ్శబ్దముగా ఉంచబడుదురు. వెత్తు చోట్లకు భయపడుదురు. ఎత్తు చోట్లకి ఎక్కాలంటే కనుక భయమే. ఈరోజు మెట్లు ఎక్కాలన్నా భయమే. ఎప్పుడంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదమ వృక్షము పువ్వులు పూయును. మిడత బరువుగా ఉండును. బొడ్డ బుసరకాయ పగులును అన్నట్టు. అంటే ఆ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే
పగిలిపోయే స్థితి అంటాడనమాట. అంటే చనిపోయే దశ, నడవలేని స్థితి. అంటే పువ్వులు కాస్తున్నంటే రాలిపోయే స్థితి గురించి చెప్తున్నాడు అనమాట. బుడ్డ బుసరకాయ పగులునంటే కనుక ప్రాణం పోయే పరిస్థితి. అంటే చివరి దశ, మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దశ. వాని నిమిత్తము ప్రలాపించువారు ఈదుల్లో తిరుగుతారు. అంటే ఒక మనిషి వృద్ధాప్యం వచ్చి చనిపోగానే వీధులలో ఏం చేస్తారంటే కనుక బయట పెట్టి ఏడుస్తారు. తర్వాత వెండి తాడి విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోను, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము విడిపోవును, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును అన్నట్టు. మన్నైనది ఒకప్పుడు ఆదాములో నుండి తీయబడిన ఈ దేహమంతా కూడా ఏమవుతుందంటే మరలా మన్నుకు చేరిపోయే స్థితి. ఇదే వృద్ధాప్యము. చివరి స్థితి. ఈ స్థితి గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే కనుక మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క వృద్ధాప్య జీవితం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో అన్న విషయాన్ని కూడా దేవుడు ప్రతీదీ కూడా ఏం చేశాడంటే రాయించాడు. కానీ ఈ వృద్ధాప్య స్థితిని కూడా తెలుసుకుని భక్తిగా జీవించగలిగితే గనక దేవుడు ఒక చక్కటి లోకాన్ని ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధపడుతున్నాడు. అయితే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మనం చూద్దాం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, బర్జిలాయ్ అని. ఆయన గురించి మనం చూడగలిగితే కనుక సమూయేలు రెండవ గ్రంథము 19వ అధ్యాయము 31వ వచనంలో ఒక ఆయన చూద్దాం. మరియు గిలాదీయుడగు బర్జిల్లయు రొగోలిము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలవాడయుండిను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానాయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను అన్నట్టు. రాజు మహానాయములో యుద్ధానికి వెళ్ళాడు. ఎవరంటే దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళాడు. అంటే తన దేశమును వదిలి మహానాయం అనే ఒక దేశంలోనికి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధము చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళిన ఆహార పదార్థాలు, అంటే యుద్ధములోనికి వెళ్ళిన సైనికులు కనుక ఒకవేళ వారు చేసే యుద్ధము కంటే ఆ సామాగ్రి అయిపోతే కనుక మరలా వారి దేశం వచ్చి సామాగ్రి అనేవి కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడైతే కనుక ఆ హెలికాప్టర్లోనికి వెళ్ళి మరలా ఆ కావలసినవన్నీ కూడా పంపిస్తుంటారు. అప్పట్లో అంతా కూడా ఈ యొక్క గుర్రాల మీద రథాల మీద తీసుకురావడమే. కాబట్టి ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారికి ఆహార వస్తువులు అనేవి అయిపోయినాయి. ఆ విషయం 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 17వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనబడుతుంది. దావీదు మహానాయముకు వచ్చినప్పుడు అమ్మోనీలు రబ్బానీ పట్టణం వాడైన నాహీషు కుమారుడగు షొబియోను లొదేబారు ఊరు వాడగిన అమ్మియేలు కుమారుడైన మాకీరు రొగేలెము ఊరివాడగును గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలగొని దప్పికి యుందురని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యావలు, పిండి, వేయించిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదు అతని యొద్దకునున్న జనులకు భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి అన్నట్టు. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ గిలాదీయుడైన బర్జిల్లయి దావీదు యుద్ధంలో ఉన్నప్పుడు కావలసిన సామాగ్రి అన్నీ కూడా తీసుకుని వచ్చాడనమాట. కావలసినవన్నీ. ఇతడేమైనా లేనివాడంటే
లేనివాడి కాదు, ఐశ్వర్యవంతుడే, ఆస్తి కలిగిన వాడే. ఆస్తి కలిగిన వాడు దావీదు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఆకలితో ఉన్నారన్న సంగతి గ్రహించి వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకుని వచ్చి వారిని పోషించాడనమాట. ఇప్పుడు పోషించినప్పుడు రాజు ఏమైనా ఊరుకుంటాడా? రాజుకు సహాయం చేస్తే గనక, రాజుకు మేలు చేస్తే గనక రాజు ఏమైనా మర్చిపోతాడంటే మర్చిపోడు. ఇప్పుడు రాజు ఈ బర్జిల్లాయిని ఇదిగో నాతో పాటు యెరూషలేము తీసుకుని పోవాలి, యెరూషలేములో ఇతడు బ్రతికినంత కాలము కూడా ఇదిగో రాజభోగాలతో ఇతన్ని నేను పోషించాలి అనుకున్నాడు. రాజభోగాలతో ఇతను బ్రతికినంత కాలము కూడా అతనికి ఏది కూడా లోటు లేకుండా చేసి అన్ని సమపాల్లో ఉంచి అతన్ని పోషించాలనుకున్నాడు రాజు. అలా పోషించాలనుకుని బర్జిల్లాయితో అడుగుతున్నాడు. ఎందుకంటే అంతకు ముందుగా దావీదు మెఫీబోషెత్ అయిన సౌలు కుమారుని కూడా తనక బల్ల వద్ద పోషిస్తాడు కుంటివాడైన మెఫీబోషెత్. అదే విధముగా బర్జిల్లాయిని కూడా ఏం చేద్దాం అనుకున్నాడంటే కనుక పోషిందామనన్న ఆలోచన కలిగి ఉన్నాడు రాజు. అప్పుడు ఈ బర్జిల్లాయి అంటున్నాడు, దావీదుతో చెప్తున్న సంగతులు చూస్తే కనుక 33వ వచనం, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించుదును, నీవు నాతో కూడా నది దాటి రావాలనని రాజు బర్జిల్లాయితో సెలవీగా, బర్జిల్లాయి రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు నేను ఎన్ని దినములు బ్రతకబోవుదును అన్నట్టు. రాజువైన నీతో వచ్చుటకు నేను ఎన్ని దినాలు బ్రతకబోదును? నా వయసు అయిపోతుంది రాజా, ఎన్ని దినాలు ఉంటాను? నాకు ఇప్పటికీ 80 సంవత్సరాలు వచ్చేసినవి, 80 సంవత్సరాలు వచ్చేసినవి. నేను నీతో ఉండి చూడండి చక్కగా మాట్లాడుతున్నాడు, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నేటికి నాకు 80 ఏండ్లు సుఖదుఖములకున్న భేదము నేను గుర్తించగలనా అన్నట్టు. సుఖము దుఃఖముకున్న ఆ భేదాన్ని నేను గుర్తించగలను. ఇప్పుడు యవనములో ఉన్నప్పుడైతే కనుక టూర్ వెళ్ళాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి, ఆనందాన్ని అనుభవించాలి, అక్కడ తిరగాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి. మనిషి యొక్క ఆలోచన యవన వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ కోరుకుంటాను. టూర్ వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, లేకపోతే వేరే చోటకి వెళ్ళాలి, బిర్యానీ తినాలి, ప్రతీది తినాలన్న కోరిక యవనములోను నడిప్రాయంకు వస్తున్నప్పుడు కూడా కనబడుతుంది. కానీ బర్జిల్లాయికి 80 సంవత్సరాలు వచ్చేస్తుంది. కానీ మంచి చాయిస్ వచ్చింది, రాజుతో రాజభోగాలు అనుభవించే చాయిస్ వచ్చింది. యవనములో ఉన్నప్పుడైతే కనుక ఏదైనా ఫ్రీగా వస్తే కనుక వదలని పరిస్థితి. కానీ నడిప్రాయంకి వచ్చినప్పుడు ఆ దశ ఎలా ఉంటుందంటే ఏదన్నా కావాలనిపించినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. అది వద్దు నాకు. అందుకే నడిప్రాయం అనేది చక్కగా నడవగలిగే స్థితి కాదు, కానీ నడకను మార్చుకునే స్థితి ఉంది. నడిప్రాయం అనేది లేదా వృద్ధాప్యం అనేది సరిగ్గా నడవలేకపోవచ్చు, కానీ నడవడిని మార్చుకునే పరిస్థితి ఉంటుంది. చక్కగా నడవడి అంటే కావలసిన దాన్ని కూడా వద్దు, సుఖాన్ని కూడా వద్దు అనుకునే వ్యవస్థ. అందుకే 40 సంవత్సరాలు కలిగిన మోషే గారు ఐగుప్తిలో ఉన్నప్పుడు తనకి కలిగిన రాజభోగాలతో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే ఆ రాజభోగాలతో తొలతోగాల్సిన వాడు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మోషే గారు అనుకున్నాడు, ఇదిగో వీరితో ఈ సుఖభాగ్యాలు అనుభవించేదానికంటే క్రీస్తు విషయమై నాకు నిందే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమై నిందే గొప్ప భాగ్యం. ఈ అల్పకాల పాపభోగములు అనుభవించట కంటే, అంటే 40 వస్తుంటే కనుక అల్పకాలం ఉండే ఆ పాప భోగముల వైపు పరిగెత్తకూడదు.
ఇప్పుడు బర్జిల్లాయికి మంచి అవకాశం వచ్చింది. రాజభోగాలతో రాణీలు విందు చేసేవారు, సంగీతములు చేసేవారు, మంచి ఆహ్లాదకరమైన మ్యూజిక్ను కూడా ఇస్తారు వాళ్ళు. అలాంటి దాన్ని ఏమంటున్నాడంటే కనుక, సుఖ దుఃఖములకున్న భేదము నేను గుర్తించగలనా రాజా? పానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకోగలనా? ఎందుకంటే వృద్ధాప్యం వస్తే కనుక ఈ నాలుక కూడా రుచిగంధులు కూడా ఏమవుతాయంటే తగ్గిపోతాయి. రుచిగంధులు తగ్గిపోతాయి. ఒకప్పుడు ఏది తిన్నా టేస్ట్ ఏంటో టేస్ట్ కాందేంటో తెలిసిపోద్ది. ఇప్పుడు పిల్లలకి బాగోపోతే కనుక తినరు, బాగోలేని పడేసేస్తారు, బాగోలేదు. అది వృద్ధాప్యంకి వస్తే కనుక పడేయాలనిపించదు. ఏది పెట్టినా కానీ కలో గింజ వేసినా కానీ తినేస్తారు. బాల్యము యమనమైతే కనుక కూర ఇలా ఉండేవేంటి అని తన్నేసే వెళ్ళిపోయే వ్యవస్థ. కానీ బర్జిల్లాయి అంటున్నాడు, అన్నపానములు రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలడా? నీ దాసుడనైన నేను అన్నపానముల యొక్క రుచి తెలుసుకోగలనా? రాజు విందైతే కనుక ఎలా ఉంటుందంటే 100 రకాల కూరలతో ఉంటాయి. సొలొమోను భోజనమాలమ్మకు ఉందంట, చాలా రకాలు ఉండేవంట. ఎవరైనా వేరే వేరే దేశాల నుంచి వస్తే కనుక సొలొమోను యొక్క భోజనపు బల్ల గురించే మాట్లాడుకునేవారంట. చాలా పొడుగు ఉంటుందంట భోజనపు బల్ల. ఆ భోజనపు బల్ల దగ్గరంట ఇదిగో లెక్కలేని జలచరములు, లెక్కలేని మాంసాహారాలు, ప్రతీది కూడా వండి పెట్టేసేవారంట. ఎవరికి ఏది కావాలో అది తినేవారు. ఇప్పుడు రాజభోజనం అంటే మామూలుగా ఉంటుందంటే చాలా రకాలు ఉంటాయి. అవన్నీ తిని అరిగించుకునే వ్యవస్థ ఈ బాడీకి లేదు. 40 వస్తే అరిగించుకునే వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు బాల్యంలో ఉన్న వాళ్ళకే, యవనంలో ఉన్న వాళ్ళకే సరిగా అరగని పరిస్థితి. ఎందుకని? కూల్ డ్రింక్స్ బాగా తాగేసి, మనం తినేవన్నీ కూడా విష పదార్థాలు తినేసి, జంక్ ఫుడ్లు తినేయడం వల్ల అరుగుదల వ్యవస్థ అంతా కూడా ఒక మూలకి వెళ్ళిపోయింది, షెడ్కి వెళ్ళిపోయింది. ఈరోజు తినేటానికి అరిగించుకునే వ్యవస్థ యవన వయసు నుంచి కూడా ఓ పక్కకి వెళ్ళిపోతుంది. యవనంలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఏమవుతుంది? గ్యాస్ నొప్పులు, అల్సర్లు, పల్సర్లు అన్నీ వచ్చేసినవి, షుగర్లు వచ్చేసినవి. అంటే అరిగించుకునే వ్యవస్థ వెళ్ళిపోయింది. ఇప్పుడు 80 సంవత్సరాలు ఉన్న బర్జిల్లాయి అంటున్నాడు, అయ్యా అన్నపానములు పుచ్చుకునడానికి, ఆ రుచిని ఎరిగేయడానికి నీ దాసుడనైన నేను ఆ రుచిని నేను గ్రహించగలనా అంటున్నాడు. చూడండి, అన్నపానములను రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ల యొక్కయు స్వరము నాకు వినబడునా? అప్పుడే నా యొక్క వినుకుడు ధ్వని తగ్గిపోయిందయ్యా. ఆ గాయకులు గాయకురాళ్ళు పాడే ఆ కచేరీ కార్యక్రమం, ఆ సంగీత కార్యక్రమను చూసే అంత శక్తి కూడా, వినే అంత శక్తి కూడా నాకు లేదు. గాయకురాళ్ళ యొక్క స్వరమును నాకు వినబడునా? కావున నీ దాసుడునగు నేను నా ఏలినవాడనగు రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడినైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను, కానీ రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చెయ్యనేలా? నేను నా ఊరి నుండి మరణమై నా తల్లిదండ్రులు సమాధి యొద్ద పాతుబెట్టబడుటకే అచ్చటకే తిరిగిపోవుటకు నాకు సెలవిమ్ము. చిత్తగించు నీ దాసుడు నువ్వు కింపీను. చూడండి, నేను నా తల్లిదండ్రుల యొక్క సమాధిలో పాతిపెట్టనివ్వండి, నా ఊరిలోనే చామనివ్వండి, నేను మీతో కూడా వచ్చి ఆ సుఖభోగాలు అనుభవించడానికి నా వయస్సు సాలదు అంటున్నాడు. బర్జిల్లాయి అంటే వయసులో ఉన్నప్పుడు ఎలాంటి వాడంటే ఉక్కు మనిషి మాట. అతని పేరుని బట్టి చూస్తే కనుక బలవంతుడు. ఒక వయసులో ఉన్నప్పుడు ఉక్కు మనిషి మాట. యుద్ధానికి వెళ్ళినా, లేకపోతే దేనన్నా నా చెట్టును నరకాలన్నా, ఏదన్నా కొట్టాలన్నా, ఏదన్నా తీసుకురావాలన్నా గాన, ఏదన్నా మోసుకురావాలన్నా గాన చాలా బలమైన వాడే బర్జిల్లాయి. చాలా బలమైన పని చేయగలిగిన వాడే.
అంతటి బలమైన వాడు కూడా వృద్ధాప్య దశకు వస్తే కనుక ఎలా మారిపోతున్నాడంటే చూడండి, తన స్థితి చివరికి వెళ్ళిన తర్వాత అర్థమైపోతుంది. అంతటి బలమైన వాడు కూడా ఇదిగో ఒక చక్కటి సందేశాన్ని మనకిస్తున్నాడు. ఇదిగో నేను రుచిని గ్రహించలేను, సంగీత నాదాలను కూడా వినలేను, ఇదిగో అక్కడుండి నేను సుఖ సంతోషాల్లో నేను అనుభవించలేను. నాకున్న స్థితి ఏంటంటే ఇప్పుడు నేను కాటికి కాళ్ళు చాప కూర్చున్నాను అంటారు కదా, అదే చెప్తున్నాడు బర్జిల్లై. నేను కాటికి కాళ్ళు చాప కూర్చుకున్నాను. నా స్థితి ఏంటంటే మరణం అవ్వవలసిన వాడును, వెళ్ళిపోవలసిన నేను సుఖభోగాలలో నేను వాంఛ కలిగి ఉండలేను. అవి నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఒకవేళ యవనంలో ఉన్నప్పుడు ఒకవేళ బర్జిల్లైని అడుగుంటే కనుక రాజుతో పాటే వెళ్ళిపోయేవాడు. కానీ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత బర్జిల్లైకి వచ్చిన ఆ ఆపర్స్ని చూస్తే కనుక నాకు వద్దు అన్నాడు. వృద్ధాప్యం అనేది ఏది తినలేని పరిస్థితి, ఏది అరిగించుకోలేని పరిస్థితి, ఏది సరిగ్గా నిద్ర పట్టని పరిస్థితి, ఏది కూడా చెయ్యలేని పరిస్థితి. ఈరోజు బలం అనేది ఎవరికి కూడా ఉండట్లా, అదే వృద్ధాప్యంలోనికి వస్తే కనుక అసలు బలమే ఉండదు. టీ కప్పు తాగాలంటే కనుక చేతులు అలా ఉనికిపోతూనే ఉంటాయి. తాగుతున్నది కూడా ఆ మీదే వలకపోసుకునే పరిస్థితి. ఎందుకంటే వృద్ధాప్య దశ అనేది అలా ఉంటుంది. ఆ వృద్ధాప్య దశలో బర్జిల్లై మాత్రము చక్కగా గ్రహించాడు. ఆ స్థితిలో ఏమనుకుంటున్నాడంటే నేను దేవుని దగ్గర ఉండి, నా గ్రామంలో ఉండి నేను నా పితరుల యొద్దకు వెళ్ళిపోవాలి, నేను నా పితరుల యొద్దకు చేరిపోవాలి అనుకుంటున్నాడు. అందుకే నడి ప్రాయములో మనము ఉంటే కనుక వృద్ధాప్య స్థితికి మనము వెళ్తున్నట్లయితే కనుక ఆ స్థితిలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శక్తి తరిగిపోతుంది, మన బలము కరిగిపోతుంది, మనకున్నవి ఏవి కూడా సహకరించలేవు. అందుకే సొలొమోను గారు మరొక ఆ ప్రసంగి గ్రంథంలోనే 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు చూడండి. మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే కదా అన్నారు. మనుషుల ప్రయాస అంతా కూడా వారి నోటికే కదా. మనిషి యొక్క ప్రయాస నోటికే అవుతుంది. ఆ నోటికి అవడం వల్ల వృద్ధాప్య స్థితి అనేది వచ్చిన తర్వాత ఆ నోటిలోనికి వెళ్ళేది కూడా అరగని పరిస్థితి. ఈరోజు చాలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ నోటికి ఈరోజు సరైనది తినగలిగే స్థితి అనేది కూడా లేదు. ఎందుకు లేదంటే వృద్ధాప్య స్థితి అంటే మనిషి నోటి కోసమే ప్రయాసపడ్డాడు కదా, అవుతే ఈ నోటి కోసం లేదా ఈ నోటి కోసము ప్రయాసపడి ఈ నోటిని పోషించాలనుకుని ఎందరో కోటీశ్వరులుగా ఉన్నవారు సంపాదించి తినలేని స్థితికి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. మనకి బర్జిల్లై కూడా ఐశ్వర్యవంతుడే కానీ రాజుకి కావలసినవన్నీ కూడా వండించి పనివారి చేత అక్కడున్న సైనికులకు అందరికీ పెట్టగలిగాడు. కానీ తినగలిగే స్థితికి అతనికి లేదు. ఐశ్వర్యవంతుడే, తినగలిగే స్థితి అతనికి లేదు, తినే స్థితి లేదు, అరిగించుకునే స్థితి లేదు, రుచి గ్రహించే పరిస్థితి కూడా అతనికి దాటిపోయిందని చెప్తున్నాడు. అయితే సొలొమోను గారు చెబుతున్న మరొక మాట ఏంటంటే 12వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం నుండి చదవండి. ఇవియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యానభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరమే. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలెనని
మానవ కోటికి ఇదే విధి అన్నట్టు. తేలిన ఫలితార్థాన్ని కూడా చెప్తున్నాడు సొలొమోను గారు. తేలిన ఫలితార్థం ఏంటంటే కనుక, అన్నీ పరీక్షించాను, అన్నీ సవి చూశాను, అన్నీ అనుభవించాను. బాల్యము నుండి వృద్ధాప్యం వరకు కూడా ఏది చెయ్యాలో అదన్నీ అనుభవించాను. నా కళ్ళకు దేన్ని కూడా నేను అభ్యంతరం కూడా చెప్పుకోలేదు. అనుభవించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే పుస్తకాలు కూడా రచించాడు, గ్రంథాలు రచించాడు, చెట్ల మీద పుట్టల మీద అన్నిటి మీద కూడా పరిశోధన చేశాడు. అన్నీ చేసిన తర్వాత అంటాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే కనుక ఇంతకు మించిన భాగ్యం ఏదీ లేదు. పుస్తకాలు రాసేసాడు, అన్ని పరిశోధన చేసి పుస్తకాలు రచించేశాడు. అన్ని సవి చూసిన తర్వాత అసలు ఫలితార్థాన్ని అంతటిని కూడా మర్చిపోయాడు సొలొమోను. అసలు చెయ్యాల్సిన దాన్ని మర్చిపోయాడు. ఎప్పుడు మర్చిపోయాడంటే బాల్యంలో మర్చిపోయాడు, యవ్వనంలో మర్చిపోయాడు, నడిప్రాయంలో మర్చిపోయాడు. వృద్ధాప్యంలోనికి వచ్చా గుర్తొచ్చింది. ఫలితార్థం ఏంటంటే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, ఇప్పుడైనా గాన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటే గనక ఇది మానవ కోటి. ఇది ఇప్పుడైనా సరే మనకు జీవితంలో చివరి దశకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ చివరి దశలో మనం ఏమీ చేయలేం. ఏం చేసినా ఉపయోగమే లేదు. సంపాదించిన ఉపయోగం లేదు, ఏదన్నా దాచిన ఉపయోగం లేదు. ఇప్పుడు ఫలితార్థం ఏంటంటే కనుక చివరి దశకు వచ్చిన తర్వాత, అందుకే దేవుడు చాలా కరుణామయుడు, దేవుడు చాలా కృపామయుడు. చివరి దశలో కూడా ఆయన అంగీకరిస్తే కనుక, ఆయన్ని వేడుకుంటే కనుక, ఆయన కరుణించమని కోరుకుంటే కనుక ఆయన కరుణించేవాడై ఉన్నాడు. ఇది చాలా గొప్ప వరం కూడా చెప్పాలంటే. అంటే చివరి దశలో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాడికి కూడా ఇది ఒక గొప్ప వరం, దేవుడిచ్చిన గొప్ప చాయిస్ అంటాం. అదే చిన్నప్పుడు చదువుకుంటున్న వాళ్ళని ముందు వెనక క్లాసులో వేస్తారు, మరలా వీడు సరిగ్గా చదవట్లేదని మరలా 3వ తరగతిలో వేస్తారు. మా రిపితాన్ని కూడా అలాగే వేసాం. మరలా ఏం చేసాం, ఒక సంవత్సరం అయిపోయిందని ఎలాగా 3వ తరగతి 2 సార్లు చదివింది కాబట్టి అని 4 చదవకుండా 5లో జంప్ చేయించాం. ఒక సంవత్సరం ఎక్కువైపోతుంది కదా, జంపింగ్ మాట. ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చి ఒకవేళ దేవుని ఎరిగి ఉంటే కనుక జంప్ అయిపోయారు అన్నమాట. అంటే చేయవలసిన చాలా పని తగ్గిపోయింది వాళ్ళకి. ఒక సంవత్సరం తగ్గిపోయింది అన్నమాట, కొంత తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడు వారికి ఇస్తున్న అవకాశం ఏంటంటే కనుక భక్తిగా బ్రతకటం, దేవుని స్తుతించటం. చాలామంది అంటారు ఆ పదం మనం వాడకూడదు అనుకో, ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇది అనుకుంటా కూర్చోవాలంటారు కదా. ఇప్పుడు వృద్ధాపంలోనికి వెళ్ళిన తర్వాత మనం దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ, దేవా నేను నీ దగ్గరికి రావాలి, దేవా నేను నీ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ ధ్యానంలో ఉండాలి. ఇది భయభక్తులు కలిగి ఉండటం. ఇది మానవ కోటి యొక్క విధి, మానవ కోటికి దేవుడిచ్చిన విధిరాత అంటారు కదా. విధిరాత అంటే ఏంటంటే దేవుడు నడుచుకోమన్న విధానంలో బ్రతకటం, దేవుడు బ్రతకమన్న విధానంలో మనిషి బ్రతకటం. అది దేవుడు రాస్తున్న విధిరాత అంటే కనుక దేవుడికి ఇలా రాశాడండి అందుకే వీడు ఇలా అయిపోయాడు అంటారు. అది కాదు విధిరాత అంటే. విధిరాత అంటే కనుక ఇదిగో అమ్మాయి ఇలా చచ్చిపోతుందని రాశాడు దేవుడు ఎలా వెళ్ళిపోతుంది, ఇదిగో ఇలా చనిపోయాడండి, ఇదిగో దేవుడు ఇలా రాశాడు. అది కాదు విధిరాత అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలన్నదే మానవ కోటికి దేవుడు రాసిన విధి. దేవుడి విధిని ఎవరో నడుచుకోరు, దేవుడు రాసిన విధిని బట్టి ఎవరో నడవరు. కానీ ఏదైనా జరిగితే మాత్రం అది విధి అంటారు. ఎవరైనా పెళ్ళయ్యి కొత్తగా భర్త చనిపోయాడు అనుకోండి, దేవుడు ఇలా విధి రాసిస్తాడని అంటారు. ఎవరైనా ఒకవేళ
అక్రంగా లేచిపోయారనుకోండి, దేవుడు అలా రాశాడండి. దేవుడు అలా రాశాడండి. రాజకుమార్తె అయినా ఏదో సామెత కూడా ఉంది, వేరే వాళ్ళతో పోతుంది అని దేవుడు రాశాడని చాలామంది హైందువులు భావిస్తారు. అలాగేం లేదు. దేవుడు రాసిన విధి ఏంటంటే భయభక్తులు కలిగి బ్రతకాలని రాశాడు. ఇది దేవుడు రాసిన విధి. ఈ విధిని ఎవరో నడవరు, కానీ లేనిది అని మాత్రం దేవుడు రాశాడని చెప్పుకుని మాత్రం జీవిస్తారు, చెప్పుతారు. అదేదన్నా వాళ్ళ కలిగిన స్థితిని బట్టి మాత్రమే చెప్పుకుంటారు. దేవుడి విధి అంటే అది కాదు. దేవుడు రాసిన విధి అంటే కనుక భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుడు రాసిన విధి. ఈ విధిని ప్రకారంగా మనిషి బ్రతకాలి, కానీ బ్రతకట్లేదు. చివరి దశ అనేది దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ, దేవా నేను మీ దగ్గరికి రావాలి, దేవా నేను మీతో ఉండాలి, దేవా మీ దగ్గరికి నన్ను చేర్చుకో అనే దశలో, అనే విధానములో మనిషి ఉండాలి. మనిషికున్న ఈ బాడీ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది. శరీరం ముడతలబడుతుంది, శరీరంలో సత్తు తగ్గిపోతుంది, సూపి కానలేం, తిన్న అరిగించుకోలేం, ఏది కూడా మనిషికి వంట పట్టదు. ప్రతి స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు అదే వృద్ధాప్య దశ. ఆ దశని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఒక చాయిస్ ఇస్తున్నాడంటే కనుక ఇది గొప్ప భాగ్యంగా మనం ఎంచుకుని దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తూ దేవుని యొక్క విధి, ఆయన యొక్క కట్టడలను అనుసరించి బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం.